సర్వోన్నతుడును సర్వాధికారియు సర్వ సృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు ఆత్మీయ అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను ఇంగ్లీష్లో క్రాస్ అంటాం, అనగా దాటిపోవుట అని అర్థం. అవును, నిత్య మరణం నుండి నిత్య జీవంలోనికి దాటిపోవాలంటే సిలువను ఆశ్రయించడమే శరణ్యం. వేరొక మార్గము లేనే లేదు. అట్లా అని సిలువను మోసుకుంటూ వీధుల్లో తిరగాలని కాదు. అట్లా చేయడం నీకు కానీ, నీ పొరుగు వారికి కానీ, నీ ఇంటి వారికి కానీ ఎవ్వరికి ప్రయోజనం ఉండదు. మెడలో సిలువను ధరించి తిరగాలని కాదు. సిలువ ఫోటోలు గోడకు వేలాడదీయాలని కూడా కాదు. సిలువను ఆరాధించాలని అంతకన్నా కాదు. సిలువపై నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రియ రక్షకుని ఆశ్రయించడమే శరణ్యం. ఆ పరిశుద్ధుడు చిందించిన రుధిర ధారలే పాపికి ఆశ్రయం. ఆ పరిశుద్ధ రక్తమే నీ పాపములకు విమోచన. రోమీల కాలంలో అత్యంత హీనమైన కఠినమైన శిక్షలలో ఒకటి సిలువ. ఆ శిక్షను ఎందరో అనుభవించారు కానీ ఆ సిలువకు విలువ లేదు. అట్లాంటి సిలువ మీదే అన్యాయపు తీర్పు పొందిన యేసయ్య కూడా శిక్ష అనుభవించారు. అప్పటి నుండి సిలువకు గుర్తింపు వచ్చింది. ఆ సిలువకు విలువ వచ్చింది. యేసయ్యను మోసినటువంటి గాడిదకు కూడా విలువ లేదు. అయితే గాడిద మీద యేసు ప్రభు వారు కూర్చుంటే ఆ గాడిద కూడా విలువ వచ్చింది. అంటే యేసయ్య లేని జీవితానికి విలువ లేనే లేదు. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, దేవునిని కలిగి ఉన్న జీవితానికి మాత్రమే విలువ ఉంటుంది. ఒకవేళ ఈ లోకంలో నీకు విలువ లేకపోవచ్చేమో, కానీ పరలోకంలో మాత్రం నీ స్థానం పదిలంగా ఉంటుంది. పాప పరిహారం జరగాలంటే రక్త ప్రోక్షణ అవసరమని దేవుని ధర్మశాస్త్ర దైవ సూత్రం ప్రబోధిస్తుండగా, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పాప పరిహారము నిమిత్తము రక్తమునే దేవుడు ఎందుకు ప్రతిపాదించారు? పాపము యొక్క విస్తృతిని బట్టి పాపమునకు ఇంత వెల చెల్లించాలని చెప్పవచ్చు కదా. రక్తము దేహమునకు ప్రాణము. లేవియ కాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తంలో జీవముంది. జీవానికి జీవమే ప్రత్యామ్నాయం. అందుకే రక్తమే మనిషి యొక్క పాపాన్ని పరిహరించగలదు. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ రక్తం పరిశుద్ధుడైన దేవునిదై ఉండాలి. మొట్టమొదటిగా మానవుడై ఉండాలి. రెండవదిగా పాపరహితుడై ఉండాలి. మూడవదిగా దేవుడై ఉండాలి. నాలుగవదిగా రక్తము చిందించాలి. ఐదవదిగా తన ఇష్టపూర్వకంగా తన ప్రాణం పెట్టాలి. ప్రియ స్నేహితుడా, ఇవన్నీ కూడా ఒక్క యేసుక్రీస్తులోనే నెరవేరాయి. అది నీకు అర్థమైతే ఈ దినమే ప్రభు చెంతకురా. అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. ఎందుకంటే నీ కొరకే యేసు ప్రభు వారు సిలువ వేయబడవలసి వచ్చింది. నీ పాపమును ప్రాయశ్చిత్తము చేయడానికి కొరకే ఆయన మరణించవలసి వచ్చింది. ఇది నువ్వు గ్రహించుకుని ఈ దినమే నీ జీవితాన్ని యేసుకు సమర్పించు. దేవునికి సాక్షిగా జీవించు. అట్టి రీతిగా మన జీవితాల్లో మనం సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరి ఒక దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతా నీ సన్నిధిని, నీ కృప దయచేయండి. ప్రతి విధమైన శోధన, కీడు, తెగుల నుంచి మమ్మల్ని మీరు కాపాడండి ప్రభువా. వాక్యమైన ప్రతి ఒక్కరి కూడా ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో, మా కొరకు ఏ విధంగా బలియాగం అవడానికి వచ్చారో గ్రహించుకుని
ప్రభా నిన్ను సొంత రక్షకునిగా వారు అంగీకరించుటకు సహాయం చేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదరించండి, ఓదార్చండి. వారి శ్రమలలో కావలసినటువంటి నీ కృప వారికి దయచేయండి. అలాగే దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క అవసరతలు అక్కరలు తీర్చండి ప్రభా. ఏ కష్టాల్లో ఉన్నారో, ఏ బాధల్లో ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని వారిని మీరు బలపరచండి. ఈ దినమంతా నీ సన్నిధిని, నీ కాపుదల మాకు మా కుటుంబాలకు సమృద్ధిగా మీరు అనుగ్రహిస్తారని నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.